హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో 236 గజాల కన్‌స్ట్రక్షన్ చేసిన మంచి ఇల్లు చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందనేది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే ఇది 236 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 బీహెచ్‌కే హౌస్ అండి. ఇదొక పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. పైన హెడ్ రూమ్ కింద కూడా ఏసారండి. మొత్తం ఎలివేషన్‌లు ఇదంతా కూడా తీసుకొచ్చారు. టోటల్‌గా స్లాబ్ యూజ్ చేశారండి. మనకి ఇక్కడ సెంటర్‌లో గ్లాస్ అయితే యూజ్ చేయాలి. మనకు ఔట్ సైడ్ ఒక కార్ పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. మనకి డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లైతే ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26.5 ఇంటూ 80 అండి. ఇది 236 గజాలు. ఇది సెన్సులు చూస్తే దగ్గర దగ్గర 5 సెంట్ల వరకు వస్తుందండి. 236 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టించారు. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ మన పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. యాంటీ స్కిడ్ టైల్ యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా అలాంటి కార్ అనే పడుతుంది. ఎల్సే పార్కింగ్ ఏరియా తీసుకున్నారండి. చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా మెజర్మెంట్స్ వచ్చి 10 ఇంటూ 22 సైజులో తీసుకున్నారండి. పార్కింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. మనకి బిల్డింగ్ వెనక్కి ఇచ్చారండి. ఒకసారి చూడండి. మనకు 6 అడుగులు వదిలేసి వెనక్కి అయితే కట్టించారండి. మనకి స్టేర్ కేస్ దగ్గరికి కాంపౌండ్ ఉన్న గ్యాప్ వచ్చి 6 అడుగుల పైన ఉంటుంది. మనకి బిల్డింగ్ వెనక్కి కట్టించారండి. 80 అడుగులు లోతు వచ్చింది కాబట్టి మనకు బిల్డింగ్ ఒక 6 అడుగులు వెనక్కి కట్టించారు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ మెయిన్ డోర్ వచ్చి టోటల్గా టేకుట్ యూజ్ చేశారండి. నార్త్ వైపుకి ఇచ్చారు. డబుల్ స్టెప్ తీసుకున్నారండి. బిల్డింగ్ బేస్మెంట్ కూడా హైట్లో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి సింహద్వారం టోటల్గా గన్ పాలిస్ యూజ్ చేశారండి. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. చూడడానికి చాలా బాగుందండి. ఇందులోనే అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. మన గ్లాస్ వచ్చి ఫిక్స్డ్ డోర్ అండి. మనకి ఇది డబుల్ డోర్ తీసుకున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి సింగిల్ డోర్ కాకుండా డబుల్ డోర్ తీసుకున్నాను. దీనివల్ల స్పేస్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. మనకు ఓపెన్ చేసిన లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకి మెయిన్ డోర్లో యూజ్ చేసిన టేక్ కూడా ఏ గేట్ టేక్ యూజ్ చేశాను. దానివల్ల పాలిష్ కూడా చాలా బాగా వచ్చిందండి. జార్లు కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. టోటల్గా పిఓపి సీలింగ్ చేయించారని చుట్టువైపులో కూడా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. టోటల్గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ కి ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 ఫీట్ తీసుకున్నారని టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో సెట్ బ్యాక్స్ చాలా బాగా తీసుకున్నాను. చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ తీసుకున్నారండి. స్టేర్ కేస్ దగ్గర కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. మనకి ఈ స్టేర్ కేస్ కూడా 7 అడుగులు ఇచ్చారండి. దానివల్ల చాలా స్పేసెస్ గా ఎక్కించారండి. పైన కూడా మనకి రేక్ కాకుండా టోటల్గా స్లాబ్ యూజ్ చేశారు. హెడ్ రూమ్ కింద చేయించారండి. దీనివల్ల వర్షం నీరు అది కూడా పడదు. మన పైన వేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుందండి. స్టెప్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం మెయిన్ డోర్ తీసి లోపలికంటే కూడా 2x4 వెట్ ఫైర్ టైల్స్ యూజ్ చేశాను. టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒకసారి చూడొచ్చు. హాల్ స్ట్రైట్ గా తీసుకున్నారండి. హాల్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారు. ఎందుకంటే 236 గజాలు వచ్చింది కాబట్టి మనకు అన్ని కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. హాల్లో స్ట్రైట్ గా టీవీ యూనిట్ తీసుకున్నారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా తీసుకున్నారు. ఇందులోనూ ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. ఇలా సింపుల్ డిజైన్ లో తీసుకున్నప్పుడైతే మనకు చాలా క్లాస్ లుక్ అయితే వస్తుందండి. చాలా సెలెక్టివ్ కలర్స్ కూడా యూజ్ చేశాను. చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేయించారు. ఫ్రెండ్స్ మనకి హాల్లో స్టడీకి టీవీ యూనిట్ తీసుకున్నారని టీవీ యూనిట్ డిజైన్ కూడా చూడండి. ఈ పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లాంప్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈజీగా 60 ఫెన్సెస్ టీవీ అయితే పడుతుంది. మనకు టాప్ లో కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెంటర్ లో బాక్స్ కి అయితే మార్బుల్ సెట్ డెక్లాంప్ సీట్ యూజ్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ లో బ్రౌన్ కలర్ సీట్ యూజ్ చేశారు. ఇందులోనే లోవర్స్ కూడా యూజ్ చేశారండి. వాల్ ప్యానల్స్ కూడా యూజ్ చేశారు. వర్క్ వైజ్ చాలా బాగా చేయించారండి. ఒకసారి చూడండి. కింద రిమోట్స్ అయి పెట్టుకుని చిన్న చిన్న సెల్ఫ్స్ కింద కూడా తీసుకున్నారండి. చిన్న చిన్న లాకర్ టైప్ డార్క్స్ టైప్ ఇచ్చారండి. ఇందులోనే సైడ్ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద ఇచ్చారు. దీంట్లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. ఫోటో ఫ్రేమ్ టైప్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి హాల్లో ఈస్ట్ వైపుకి ఒక విండో తీసుకున్నారు. పక్కన ఒక డోర్ కూడా తీసుకున్నారు. లోపల విండోస్ అని కూడా డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తీసుకున్నారండి. లోపల కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఫ్రేమింగ్ వర్క్ కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు వైపులు కూడా చేయించారండి. హాల్ కూడా చూసారు కదా చాలా స్పేసెస్ కింద తీసుకున్నారు. హాల్లో సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి.
ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది కాబట్టి ఎల్ షేప్ సోఫా సెట్ బాగా సెట్ అవుతుందండి. మనకు హాల్ మెజర్మెంట్స్ కూడా 10x28 అండి. విడ్త్ వచ్చి 10 అడుగులండి. లెంత్ వచ్చి 28 అడుగులు తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, ఒకసారి చూద్దాం రండి. దీనికి కూడా టేక్ డోర్స్ యూజ్ చేశారండి. లోపలన్నీ కూడా మనకి అవుట్ సైడ్ వచ్చిన డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్ యూజ్ చేశారు. ఇది కూడా డబుల్ డోర్ తీసుకున్నారండి. మన మెయిన్ డోర్ పక్కన ఒక విండో తీసుకున్నారు కదా, ఒకసారి చూడండి. అలాగే లోపల కంటే రైట్ సైడ్ ఇక్కడ వాల్ పార్టీషన్ చేయించారండి. వాల్ పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు చేయించారండి. పార్టీషన్ డిజైన్ వచ్చి చాలా బాగా చేయించారు. క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో సీట్స్ యూజ్ చేశారండి. అక్లం సీట్స్ కాంబినేషన్లో అక్కడక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా చేయించారండి. మనకి ఈ పార్టీషన్ బ్యాక్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఈ సెంటర్లో ఉన్న ఈ వాల్కి అయితే మనకు రాయల్ ప్లే ఇస్తారండి. మనకి హాల్ చూసారుగా చాలా స్పేసెస్గా ఇచ్చారండి. మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఈ గోడకి అయితే టోటల్గా రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ కానీ మనకు నచ్చినట్టుగా చేంజ్ ఇస్తారండి. మనకి ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. గుమ్మలైన కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. అలాగే బెడ్రూమ్ డోర్స్ కూడా ఒకసారి చూస్తారు కదా, సేమ్ కాంబినేషన్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఒకటే ప్యాటర్న్లో మనకు లోపల కబోర్డ్స్ అని ఒకటే ప్యాటర్న్లో చేయించారండి. మనకి ఇక్కడ బెడ్రూమ్ డోర్స్ కూడా నాప్లాక్స్ యూజ్ చేశారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 అండి. విడ్త్ వచ్చి 11 అడుగులు, లెంత్ వచ్చి 14 అడుగులు ఇచ్చారండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకైతే ఒక విండో తీసుకున్నాను. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. టోటల్గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. లోపల కలర్స్ వైస్ కూడా చాలా బాగుందండి. చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకైతే బెడ్రూమ్ డోర్ పక్కనే కబోర్డ్ తీసుకున్నాను. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కింద నుంచి టాప్ వరకు చేయించారండి. సేమ్ ప్యాటర్న్లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ బిల్డింగ్లో అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ ఉంటాయండి. ఈ సీట్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. మ్యాటి ఫినిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేస్తారండి. హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్కి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేస్తారండి. మీరు కోట్స్తో సహా ఇస్తారండి. ఎప్పుడైనా పెయింట్స్ మార్చుకోవాలంటే ఆ కోట్తో తీసుకున్న కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది. పైన కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా ఇచ్చారు. వాష్రూమ్ చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 5.5x6.5 సైజులో తీసుకున్నారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల అంతా కూడా గ్రౌటింగ్ వర్క్ చేయించారండి. దీనివల్ల మనకు చెమ్మాయి ప్లై కూడా అస్సలు రాదండి. మనకు లోపల వాల్ మిక్చర్స్ కాకుండా డైవాటర్ కిట్ యూజ్ చేశారు. సవర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ప్లేట్ టైప్ డిజైన్ తీసుకున్నారండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకు గ్రౌటింగ్ కూడా చేయించారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. వర్క్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. మనకి బెడ్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కూడా 3 కూడా పెద్దగానే ఇచ్చారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే థర్డ్ బెడ్రూమ్ తీసుకున్నారు. గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 11x13 సైజులో తీసుకున్నారండి. మనకి విడ్త్ వచ్చి 11 అడుగులు తీసుకున్నారు కామన్గా. మనకి లెంత్ వచ్చి 13 అడుగులు తీసుకున్నారు. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్రూమ్లో వెస్టర్న్ నార్త్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకైతే మనకి బెడ్రూమ్ డోర్ పక్కనే కబోర్డ్ తీసుకున్నారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు చేయించారు. ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఈ బెడ్రూమ్లో కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x6.5 సైజులో తీసుకున్నారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అంతా కూడా మనకు గ్రౌటింగ్ వర్క్ చేయించారు. లాటిగ్రేట్ సిమెంట్స్ యూజ్ చేసి మనకు టైల్స్ ఫిక్సింగ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకు వాష్రూమ్స్ ఇది కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ మనకి ఇక్కడ అటక ఇచ్చారండి. స్టోరేజ్ అటెన్స్ పెట్టుకున్న అటకైతే ఇచ్చారు. అటక కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. సరౌండింగ్స్ అంతా కూడా ఎంప్లాయీసే ఉంటారండి. చుట్టువైపులో ఉన్న లొకాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచి వెళ్తుందండి. అలాగే కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో కాకినాడ మనకి రాయుడుపాలెం సెంటర్, ఆ సెంటర్కి బిల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 1 km లోపు అయితే ఉంటుందండి. ఒక 800 meters వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్రీమియం లొకాలిటీ అండి. ఫ్రెండ్స్, అలాగే ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టాండ్ బస్ స్టాండ్కి అయితే 4 to 5 km డిస్టెన్స్ రావచ్చండి. మనకి సిటీకి కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇది 236 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ పూజరం తీసుకున్నారు. పూజరం దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి.
పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు, ఒకసారి చూద్దాం రండి. ఒక ఇద్దరికైతే చాలా ఫ్రీగా సరిపోతుంది. దేవుని పెట్టుకున్నాక వీళ్ళ ప్లాట్ఫారం కూడా చేయించారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. టోటల్గా ఈ ప్లేస్ అంతా కలిపి 10x22 సైజులో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇది కూడా సింపుల్ డిజైన్లో తీసుకున్నారండి. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా తీసుకున్నారు. పక్కన కిచెన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ కార్నర్లో పెడెస్టల్ వాష్ బేసిన్ తీసుకున్నారండి. వాష్ బేసిన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇలా డైనింగ్ ఏరియా పెద్దగా రావడం వల్ల డైనింగ్ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుందండి. ఎలాంటి సైజులోనూ కూడా బాగా సెట్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారండి. డైనింగ్ ఏరియాలో నుంచి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. పక్కనే కిచెన్ తీసుకున్నారండి. కిచెన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పార్టీషన్ కూడా చేయించారు. మన చిన్న చిన్న డైనింగ్ ఐటమ్స్ పెట్టుకున్నాక తెచ్చిన వాల్డ్రాప్ చేయించారండి. పార్టీషన్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్గా ప్లేవుడ్ వర్క్ చేయించారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి, తర్వాత వచ్చి కిచెన్ చూద్దాం. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గానే తీసుకున్నారండి. 11x17 సైజులో తీసుకున్నారు. విత్ వచ్చి 11 అడుగులు అండి, లెంత్ వచ్చి 17 అడుగులు తీసుకున్నారు. బెడ్రూమ్ చాలా పెద్దదిగానే తీసుకున్నారండి. మన మంచం అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. బెడ్రూమ్లో వెస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. లోపల లైట్ బ్లూ కలర్ యూజ్ చేశారండి, స్కై బ్లూ కలర్ యూజ్ చేశారు. బెడ్రూమ్లో సౌత్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్డ్రాప్ చేయించారు. బెడ్రూమ్లో కలర్ వైజ్ కూడా చూడండి చాలా బాగుందండి. చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. బెడ్రూమ్లో సౌత్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూప్ వరకు చేయించారు. సీలింగ్ ఎడ్ వరకు చేయించారండి. పైన వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ యూజ్ చేస్తారు. సేమ్ ప్యాటర్న్లో మనకి డెక్లామ్ సీట్స్ మాత్రం యూజ్ చేశారండి. మ్యాటిక్ ఫినిష్తో తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా డోర్లో కలిసిపోయేలా తీసుకున్నారండి. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. కబోర్డ్ సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. టాప్లో వచ్చి టాప్ ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. టోటల్గా కబోర్డ్ చేయించారండి. ఈ ఇంట్లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మన 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నాను. పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఇచ్చారు. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కిచెన్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ కింద చేయించారండి. ఇదంతా కూడా పార్టీషన్ చేయించారు. టాప్లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులోనే సైడ్ మిల్లర్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. మన బ్యాక్గ్రౌండ్లో లావర్స్ కూడా యూజ్ చేశారండి. వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. అలాగే మన ప్లేవుడ్తో కూడా వర్క్ చేయించారండి. టెక్లామ్ సీట్స్ యూజ్ చేశారు. వర్క్ వైజ్ చాలా బాగా చేయించారు. కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా చేయించారు. మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. వాష్రూమ్ డోర్ కింద కనిపించుకుని ఇదంతా కూడా పార్టీషన్ వర్క్ చేయించారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5.5x11 సైజులో తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా చిన్న సైజు ఒక రూమ్ కింద ఇచ్చారండి. ఈ వాష్రూమ్లో యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. మనకు షవర్ ఏరియా సపరేట్ చేసి ఇచ్చారు. ఒకసారి టైల్స్ బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. మనకి ఇదంతా కూడా డ్రై ఏరియా తీసుకున్నారు. మనకు లోపలంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేశారు. వర్క్ వైజ్ చాలా బాగా చేయించారండి. క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి కన్స్ట్రక్షన్ ఏమైనా చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. సైట్ మీద ఉంది, కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే మేము కన్స్ట్రక్షన్ నీట్గా మెటీరియల్ కంటే తీసుకుని చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. కిచెన్లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈ వాల్ వరకు మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ సింక్ దగ్గర ఉన్న వాటర్ అది కూడా మనకి చమ్మాయింపు రాకుండా ఉంటుంది. మనకి గ్రైండర్ మిక్సీ పెట్టుకునే ఇక్కడ ప్లగ్ పాయింట్ తీసుకున్నారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. టాప్లో అన్ని కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నాకైతే సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు. మనకి ఇన్సైడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. మనకు నచ్చిన ప్లేస్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లామ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. గ్లాసిక్ ఫినిష్తో ఉండడం వల్ల అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా కొత్తగా ఉంది, చాలా మంచిగా కూడా ఉందండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక్కడ చిన్న చిన్న పోపు డబ్బాలు పెట్టుకున్నాకైతే బాగుంటుందండి. ఇక్కడ ఇంజెస్ యూజ్ చేశారండి. హైడ్రాలిక్ ఇంజెస్ యూజ్ చేశారు. టాప్ ఓపెనబుల్ అవుతుందండి. మనం డైలీ యూజెస్కి అయితే సెల్ఫ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. కింద 3 బాస్కెట్స్ తీసుకున్నారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు. మనకి ఇక్కడే ఈస్ట్ వైపు కూడా ఒక చిన్న కిటికీ కూడా తీసుకున్నారు. కిచెన్ చాలా స్పేసెస్గానే ఇచ్చారండి. అసలు కిచెన్ అనేది టైట్గా అయితే అస్సలు ఉండదండి. చాలా స్పేసెస్గానే తీసుకున్నారు. అట్ ఏ టైం ఒక 4-5 ఉన్న కూడా సరిపోతుంది.
ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వచ్చిన డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్ యూజ్ చేశారు. టోటల్గా యూనిట్ అంతా కూడా టేక్ యూజ్ చేశారండి. మన గుమ్మం కూడా టేక్తో చేయించారు. మనకు మెయిన్ డోర్ టేక్తో చేయించారు. మనకు అవుట్ సైడ్ వచ్చిన డోర్ కూడా ఇటు కూడా టేక్తో చేయించారండి. మనకు సౌత్ వైపు వచ్చి 5 అడుగులు తీసుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ తీసుకున్నారండి. బిల్డింగ్కి వెస్ట్ వైపు సొంత వచ్చి 20 అంగుళాలు తీసుకున్నారు. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్ చాలా బాగా తీసుకున్నారండి. మనకి ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. గోల్డ్ అయితే అమ్మాయిని పరాకుండా టైల్స్ యూజ్ చేశారండి. ఎవరైనా మనకి సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే చాలా బాగుంటుందండి. వర్క్ వచ్చి చాలా బాగా చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎంత చెప్తున్నారు అనేది ప్రైస్ చెప్తాను చూడండి. మనకి డైరెక్ట్ బెల్లర్ చెప్పడం వచ్చి మనకు బెల్లర్ బాగా తెలుసున్న గురించి బయట మార్కెట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. కానీ మనకు బెల్లర్స్ బాగా తెలుసున్న గురించి డిహెచ్ కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి వస్తే 1,08,00,000 చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 1.08 CR చెప్తున్నామండి. 1,08,00,000 కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. వర్క్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. ప్రీమియం లొకాలిటీలో ఉందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించారు. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12. దీని పేరు కావాలంటే ఇంకో 2 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసుంటే డెఫినెట్గా నచ్చి ఉంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ హౌస్ కొనుక్కోవడానికే కాదండి, హౌస్ కట్టించుకోవడం సరే ఈ ప్లానింగ్ అయితే ఉపయోగపడుతుందండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి.